నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 24 జూలై 2026 శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. గడిచిన నెల రోజుల నుంచి ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తుర్రో చాలామంది పాపం వాళ్ళందరూ విద్యార్థులు అనుకొని మన దేశంలో ఉన్న పౌరులు వాళ్ళకు సపోర్ట్ చేసారు. సరే, ఇప్పుడు విద్యార్థులకు అన్యాయం జరిగింది, అది వాస్తవం. పేపర్ లీక్ అయింది, అలా కొత్తగా కాలేదు. గత ఎగ్జామ్ అనేది ఎప్పటి నుంచి పెట్టారో అప్పటి నుంచి లీక్లు అవుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు జరిగినంత దాని మీద ప్రొటెస్టులు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. అయితే పిల్లలకు అన్యాయం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంది. ఆ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దని మళ్ళీ ఇమీడియట్లీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఎగ్జామ్ పెడితే చాలామంది పిల్లలు సక్సెస్ అయ్యి ఇప్పుడు ఎగ్జామ్ రాసి పాపం పాస్ అయిన వాళ్ళు ఆనందంగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ ప్రొటెస్ట్ పేరుతోటి దేశద్రోహులు ఎవరెవరు అవుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ దేశద్రోహ గ్యాంగ్ మొత్తం మనం భారత్ తేరే తుకడే హోంగే, జమ్మూ కాశ్మీర్ కా 370 ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి, ఇటువంటి విషయాలు. లేకపోతే విరాట్ కోహ్లీ లండన్లో ఉంటాడు, ఇండియాలో ఉంటాడు, వీడికి అత్తే హిందూ అవుతాడు, అక్కడ పోతే లండన్ పోతే వేరే మతస్థుడు అవుతాడని చెప్పి. లేకపోతే ఇండియన్ ఆర్మీని దూషించుడు. అంతా చదువుకు సంబంధించిన వాడు అక్కడ ఇవ్వలేడు. వాళ్ళు మాట్లాడే మాటలకు, వాళ్ళు చేసే చేష్టలకు అసలు సంబంధమే లేదు. ప్రొటెస్ట్ అంటే ఏంటిది? విద్యార్థులకు అన్యాయం జరిగింది, దానికోసం ఒకడు వచ్చిండు, ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టిండు, ప్రొటెస్ట్ చేస్తుండు, మంచిదే, చెయ్యి. కానీ ఇండియన్ ఆర్మీకి ఏం సంబంధం? ఇండియన్ ఆర్మీని ఒకటి తిడతాడు, హిందూ దేవీ దేవతలను ఒకటి తిడతాడు, ఒక హిందూ ధర్మానికి సంబంధించిన ఒక ప్రవక్త దేవుళ్ళ గురించి అన్న ఏ మతాన్ని కూడా ఆయన కించపరిచిన వీడియోలు ఉన్నాయి. ఆయనను పట్టుకొని ప్రేమానంద్ మహారాజ్ ఆయన పేరు, ఆయనను పట్టుకొని లూజ్ టాక్ చేస్తారు. ప్రొటెస్ట్ చేయరు బై, ప్రొటెస్ట్ చేయరు. ఎక్కడ ఉండాలి మీ ప్రొటెస్ట్? జంతర్ మంతర్లు ఉండాలి. పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏం అబ్జెక్షన్ చెప్పాలి కదా. అంటే బంగ్లాదేశ్లో పార్లమెంట్ మీద అటాక్ అయింది, శ్రీలంకలో అటాక్ అయింది, నేపాల్లో అటాక్ అయిందని ఇండియాలో కూడా వేద్దామని చూస్తురా? 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పాలించింది, ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది, 70 ఏళ్ళు పాలించింది. ఎన్నిసార్లు పేపర్ లీక్ అయింది? గంతెందుకు, ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కంటే ముందు ప్రభుత్వంలో పేపర్ క్వశ్చన్ ఏదైతే దిద్దేటోళ్ళు ఉంటారో వాళ్ళు ఖరాబ్ చేస్తే ఎంతమంది విద్యార్థులు చనిపోయారు? ఆ గత ప్రభుత్వం వాళ్ళ కోసం ఏం న్యాయం చేసింది? అది దానికి ప్రభుత్వానికి మనం ప్రభుత్వాన్ని దాన్ని లింక్ పెట్టి దానికి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, లేకపోతే అక్కడున్న ఏదైతే శిక్షా మంత్రి ఉన్నాడో ఆయన రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ అని ఒరుతురు. సరే, అది ఒరురి, తప్పులేదు. కానీ దానికి రామునికి ఏం సంబంధం? ఆడోళ్ళు ప్రెస్ రిపోర్టర్లు ఆడోళ్ళు పోతే వాళ్ళను, మహిళలను, ప్రెస్ రిపోర్టర్ ఆడోళ్ళు పోతే అక్కడ ఒకనికి 40 ఏళ్ళ పైన ఉంటాయి, ఆడు విద్యార్థి అట, ఆడ అమ్మాయిని వెనకకెళ్ళి దొరకవాటి ముద్దిత్తు, ఆడి ప్రొటెస్ట్ అది. దీనికి మన తెలుగు యాంకర్ ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అని పెట్టింది. ఆడికో ఒకసారి నీ సంగతి ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలని అది చేస్తారు. తినేదేమో మొగం తిండి, పాడేదేమో మిండెల పాట, అట్లుంది మీ ముచ్చట. గంతగానం ప్రేమ సానుభూతి ఉంటే మన హైదరాబాద్లో పాపం ఒక ముస్లిం అడ్వకేట్ న్యాయం కోసం నిలబడ్డందుకు వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ వీళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే వాటిని వాడుకుంటారు, అవన్నీ గరీబోళ్ళకు సంబంధించినవి అని కొన్ని సంవత్సరాల నుంచి కోట్ల కొట్లాడితే ఆయనను ధమ్కీలు ఇచ్చారు. ఆయన వినలే.
మీ ధమ్కీలకు భయపడటోని కాదు నేను. అంటే అతన్ని కారు పట్టి గుద్ది చంపారు మీ హైదరాబాద్ సిటీలో. దాని మీద ఒక్క సెలబ్రిటీ ఒక ట్వీట్ చేయాలి, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకటి మాట్లాడాలి. కసోంటి మన కళ్ళకి ఎడ కనబడతాయి? మన కళ్ళకు కనబడేటి ఏంటి? కేంద్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ఖరాబ్ చేయాలి, దేశద్రోహులతో చేతులు కలపాలి. ఒక్కొక్కనికి పిజ్జాలు, బర్గర్లు బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు వస్తాయి, అమెరికా నుంచి వస్తాయి. ప్రొటెస్ట్ చేసేవాడు బాగా తినుకుంటా పంటే ప్రొటెస్ట్ అది? చెప్పురి, ప్రొటెస్ట్ అంటే ఏంటిది? ప్రొటెస్ట్ చేయరు మీరు, సరే మీకు హక్కు ఉంది. మీ ప్రొటెస్ట్ ఎక్కడ? మీకు జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేయాలి. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కి ఎందుకు పోవాలి? నరేంద్ర మోడీ గారి ఇంటికి ఎందుకు పోవాలి? ఒక్కొక్కడు ప్రొటెస్ట్ చేసేటోళ్ళు ఆడోళ్ళు ఏమో టైల్స్ వలగొడుతురట, ఒక అమ్మాయి వలగొడితే ఇంకొక అమ్మాయి దాన్ని షార్ప్ ఎత్తుందట. అంటే ఆవిడితోటి కొడితే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు కానీ మిగతా ఏదైనా బలగాలు కానీ ఉంటే వాళ్ళకి దెబ్బలు తాకి వాళ్ళకి రక్తాలు వస్తే అప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే కొట్టినోడు ఎక్కడికి వెళ్ళో చీకట్లో బండ విసురుతాడు. కానీ దెబ్బ తగిలిన కాడ ఎవడైతే ఎదురుగా ఉంటాడో వానే కొడతారు కదా. ఇంత ప్రీ ప్లాన్గా చేస్తున్నారు మీరు ప్లాన్. అంటే ఎట్లానే వేసి ఇప్పటి లెక్క లేదు. చంద్రమండలం దాకా పోయింది. అవసరమైతే రేపో మాపో సూర్యమండలం మీద కూడా వీళ్ళు ఏదైనా ప్రయోగాలు చేసేటట్టున్నారు. ఈ శాస్త్రీయంగా ఆర్మీ పరంగా ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతుంది. ఇది ఒకప్పటి భారత్ కాదు అని చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలు అందరు చేతులు కలిపి ఇండియన్ ఏమో చేద్దామని ఇక్కడ దొంగన కొడుకులకు ఫండింగ్ ఎత్తురు. ఈ పైసలు రాగానే మనం సోషల్ మీడియాలో ఒక రీల్ వస్తుంది. ఏమని? పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసే రీల్ వస్తుంది. కానీ అంతకుముందు పోలీసు వాళ్ళని వాళ్ళు ఏం చేసారు? ఆ రీల్ కనబడది. ఇప్పుడు ఒక టిప్పర్ నిండా ఇటుక పిల్లలు వచ్చినాయి ఏడికి జంతర్ మంతర్ కాడికి. ఫ్రీ ప్రొటెక్ట్ చేసేటోనికి నీకు కట్టెలకు మొలలు ఎందుకు? నీ చేతుల బండలు ఎందుకు? నీ బ్యాగుల బండలు ఎందుకు? ఒక్కడన్నా చదువుకున్న స్టూడెంట్ లెక్క ఉన్నాడా? పాన్ పరాగులు తినుడు, డ్రగ్స్ తాగి ఆడ పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేసుడు, ఆడోళ్ళ లెక్క బట్టలు వేసుకొని ఎగురుడు. కొంచెం అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే 1,2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నోడు ఇద్దరు పోవాలి ఆడ ప్రొటెస్ట్లో రాముడిని సీతని తిట్టాలి, మా హిందూ ధర్మాన్ని తిట్టాలి, మా దేవుళ్ళని తిట్టాలి, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, లేకపోతే జమ్మూ కాశ్మీరు మనది కాదనాలి. అమ్మ తెలివి ఉన్నోళ్ళకి అంతే, తెలివిన వాళ్ళకి అంతే. దీనికి ఇక్కడ ఉన్న కొంతమంది దేడి దిమగ్గాలు సపోర్ట్ చేయాలి. పేపర్ ఇవాళ కొత్తగా లీక్ అయింది. పేపర్ లీక్ అయింది. ఎవడు లీక్ చేసిండు? నరేంద్ర మోడీ చెప్పిండా? ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిండా? ఆ ప్రిన్సిపల్కి ఎవడైతే లీక్ చేసిండు, అరే భయ్ పేపర్ లీక్ అయ్యమని. పేపర్ లీక్ చేసినాడు ఇప్పుడు ఏడున్నాడు? సరే ఇన్ని సంవత్సరాలలో ఎన్నో పేపర్ లీక్ అయినాయి. ఎప్పుడైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వచ్చి దాని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, అక్కడ దానికి శిక్షలు ఎవరైతే దానికి పాల్పడరు ఇమీడియట్లీ వాళ్ళకి శిక్ష పడాలని ఏదైనా ప్రభుత్వం ప్రకటించిందా? తెలంగాణలో కుక్కలను కొట్టినట్టు కొట్టిరు. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోతే అమ్మాయికి లవర్ ఉన్నాడని ప్రాజెక్ట్ చేసిర్రు. ఆ అమ్మాయి సూసైడ్ నోట్ రాసినా కూడా సూసైడ్ నోట్ కూడా గాయమైపోయింది. మన కళ్ళకు గసంటి ఏడ కనబడతాయి అమ్మ సెలబ్రిటీ మేడం నీకు. దాని మీద నీకు మాట్లాడేంత ధైర్యం ఎక్కడిది? అందుకని నేను అప్పుడప్పుడు ఇప్పుడు ట్రోల్ చేస్తాడు. మనిషి అందంగా ఉంటే బట్టలలోనే బట్టలు ఇప్పుకొని తిరిగితే అందం ఉండదు. వామిటింగ్ వస్తుంది బట్టలు ఇప్పుకొని మనం కనబడితే. ఇంత గలీజ్ ఉన్నారా అనిపిస్తుంది మనకైనా. నేను బట్టలు ఇప్పుకొని అద్దం ముంగట నిలబడితే ఇట్లున్నది నేను అనిపిస్తుంది. అదే నేను బట్టలు వేసుకుంటే మంచిగా కనబడతా. ఇప్పుడు ఢిల్లీలో జరిగేది కూడా అంతే. వాళ్ళు నీకు బట్టలు వేసుకొని కనబడుతుర్రు, వాళ్ళ అసలు రంగు వేరే ఉంది. వాళ్ళ వెనకాల ఉండి నడిపించేటోళ్ళు వేరే, అక్కడ కథ జరిగేది వేరే. మనకు అవన్నీ ఏం తెలియదు. మనకు తెలిసిందల్లా సోషల్ మీడియాలో వచ్చిన 4 రీళ్ళు చూడాలి, మనం మాట్లాడాలి, కథం. ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్కి ఎన్ని దెబ్బలు తగిలినాయి తెలుసా? వాళ్ళు చేసిన దాడి వల్ల. మీరు దాడి చేయడానిక జంతర్ మంతర్లో ధర్నా చేసేది? అన్నా హజారే అక్కడ ధర్నా చేసిండు, ఏమైంది? అయిందా? పీస్ఫుల్. వచ్చిన వాళ్ళు అందరూ సపోర్ట్గా నిలబడ్డారు ఆయనకు సపోర్ట్గా. అప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఫుల్ సపోర్ట్ వచ్చింది, గెలిచింది, ప్రభుత్వం ఫామ్ చేసింది, నడిచింది. ఇప్పుడు అదే అన్నా హజారే చల్ గిట్లా ఉంటుంది అద్దు, ఇటు దొంగన కొడుకున్నాడు, ఇసంటానికి మనం సపోర్ట్ చేద్దాని అన్నాడు. సబ్ గవర్నమెంటే వీకింది.
చాలామందికి ఇంకా చాలా విషయాలు తెలవాలి. ఈ దేశాన్ని ఎట్లా వేసి విచ్ఛిన్నం చేయాలని చాలామంది కుట్ర చేస్తున్నారు. దాంట్లో అనవసరంగా ఈ చిన్న పిల్లలను విద్యార్థులను వాడుకొని వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేయాలనే ప్లాన్లు ఉన్నారు. ఈ దేశంలో అల్లకల్లోలాలు సృష్టించి దేశ భవిష్యత్తును ఖరాబ్ అట్లాంటివి నమ్మకుర్రి. నమ్మితే మీ నిజంగా అలా స్టూడెంట్ ఉంటే వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది. ఇది మాత్రం వాస్తవం. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.